audio jungle. కానీ వాళ్ళ దానికి డబ్బులు ఉండవు కాబట్టి లేదు వాళ్ళకి ఏంటో మరి ఓపిక ఉండదో ఏంటో ఆ ఎంపీస్ చేయరు. ఎంపీ తలుచుకుంటే బోర్డుతో పని చేయొచ్చు, కానీ వాళ్ళు తలుచుకోరు. వాళ్ళు దేన్ని తలుచుకుంటారంటే వాళ్ళకి బోట్లు పెరగాలి, వాళ్ళకి బిజినెస్ పెరగాలి, వాళ్ళకి కాంట్రాక్ట్ రావాలంటే దానికి చాలా ఓపిక ఉంటుంది. ఇప్పుడు జిందాల్లో 1000 ఎకరాలు వస్తే మనకు ఒక 100 కోట్లు వస్తాయి తరిమి, దానికి ఉంటుంది ఇంట్రెస్ట్. అంతేగాని ఒక చిన్న రోడ్లు కావాలి. ఈ క్లీన్ సిటీ అని చెప్తున్నారు వైజాగ్, మనకి విజయనగరం చూస్తే మొత్తం మురికి గుంటలన్నీ ఉన్నాయి. ఇదేం క్లీన్ సిటీ అనుకుంటున్నాను. అంటే ఈ రోజున మనం ఎందుకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ఎందుకు బలంగా మాట్లాడాలి? స్థానికత. జనసేన గుర్తించేది కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలని బలపరుస్తుంది. ఖచ్చితంగా మీరు స్థానికంగా నిలబడాలి. ఇక్కడ ఓట్లు వేయించుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటారంటే వీధిలోకి లాగొచ్చి మిమ్మల్ని నిలబెడతాం, నిలదీస్తాం. నిలబడాలి. ఓట్లు వేయించుకోవడానికి మేము కావాలి, కానీ సమస్యల పరిష్కారానికి మేము రావని మీరు తల ఎగరేస్తే మీ తల వచ్చి పని చేయిస్తాం. అలాంటి పరిస్థితి పరిపడకూడదు. నేనే ఉన్నాను, నేను బాధ్యత తీసుకున్నాను. మీ చేత తిట్టించుకోవడానికి బాధ్యత తీసుకున్నాను. నాకు అవసరం లేదు. మన గంగవరం వెళ్తే ఎయిర్పోర్ట్ మన పోర్టు దగ్గర పాపం ఒక ఆడపడి చెడుతుంది. నేను ఎలా నమ్మాలి? ఎవడెవడు వచ్చి వెళ్ళిపోయి ఇట్లా అనేస్తే ఖచ్చితంగా నువ్వు నా నమ్మకం లేదమ్మా, నేను అంతమంది మోసం చేశాను, నువ్వు నా నమ్మకూడదు. నిజంగా నమ్మకం. మరి నువ్వు నేను అందుకు నేను పని చేసుకుని వెళ్ళిపోతాను. నేను అడగను, మీరు నమ్మండి అని నేను అడగను. ఎప్పుడు ఎవరిని నేను చేసుకుని వెళ్ళిపోతాను. నాది బలమైన దారి అయితే సత్యం. నేను సత్యాన్ని నమ్ముతాను. సత్యమే వచ్చాడు. నువ్వు పని చేసుకుంటే వెళ్ళిపో. గెలుపు దానంతటే రావాలి, ప్రభుత్వం దానంతటే కూర్చోవాలి, అధికారంలోకి వచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారి ధీమా కానీ ముఖ్యమంత్రి గారి విధానం ఏంటి? నన్ను ఇంకొకసారి గెలిపించిన అద్భుతాలు చేస్తానంటారు. చాలు, ఈ అద్భుతాలు చూసాము చాలు. ఎందుకంటే మీరు ఉత్తరాంధ్ర ఉద్దానం సమస్య ఉంది. ఈ రోజుకి మన పెద్దపెంకి గ్రామం ఉంది. నేను చూశాను, వీడియోలు తెప్పించుకొని చూశాను. నేను అందరికీ అనుకుండవచ్చు, మీకు తెలియదేమో నేను సమస్యల్ని ఎలా వింటాను. సమస్యల్ని జస్ట్ చదవను, చూస్తాను. నేను మనుషుల్ని పంపిస్తాను, డాక్యుమెంటరీస్ చేయిస్తాను, వారి బాధలు తెలుసుకుంటాను. ఇదే పెద్దపెంకి గ్రామంలో మీరు ఎవరైనా వెళ్ళండి. వెళ్తే చిన్న గ్రామం, అక్కడ బోధకాలు వచ్చి బోధ వ్యాధి వచ్చి అక్కడ ఉండే వాళ్ళకి మీకు తెలియకపోవచ్చు, ఎముక కనిపిస్తుంది, తెల్లటి ఎముక, బోధ వచ్చి మస్కిటో కుట్టి దోమ కుట్టి. దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరంటే దేనికి మాట్లాడండి? వాళ్ళు ఎలా చచ్చిపోతారండి, దానికి మందు లేదంటారు. అంత నిర్లక్ష్యం. మానవత్వం లేదు ప్రభుత్వాలు. డబ్బులు ఉన్నాయి, విందులకు వినోదాలకి డబ్బులు ఉన్నాయి, తిరగడానికి డబ్బులు ఉన్నాయి, స్పెషల్ ఫ్లైట్ వేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి. కానీ పెద్దపెంకి అనే గ్రామానికి, విజయనగరం ఉన్న పెద్దపెంకి గ్రామానికి ఒక 10 మంది డాక్టర్స్ టీంని పంపించి ఏంటి మీ సమస్య, దీన్ని ఎలా అడ్రస్ చేద్దాం అన్న ఓపిక ప్రభుత్వానికి లేదు.